హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈరోజు ఎగ్ పులుసు ఏ విధంగా చేయాలో నా స్టైల్లో చూపిస్తున్నానండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, ఒక 6 గుడ్లు. అలాగే ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకున్నాను, చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 3 లవంగాలు, 2 యాలకులు, కొన్ని మెంతులు, కొంచెం చెక్క వేసుకొని ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మెత్తగా. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే ఉడికించుకున్న గుడ్లు ఇందులో వేసుకొని ఫ్రై లాగా చేయాలి. ఒక 2-3 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం, పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ పులుసు అనేది రుచిగా ఉంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు చల్లారిపోయాయి కదా ఉల్లిపాయలు. ఇలా చల్లారిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి, స్పైసీకి తగినంత కారము, పసుపు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవాలి. మీరు ఎంత పులుపు తింటారనే దాన్ని బట్టి వేసుకొని మూత పెట్టేసి మరొకసారి ఇలా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై అయితే చేయాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ముందుగానే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే పేస్ట్ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయాలి. పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి పులుసును. 2 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగానే ఉడికించుకున్న గుడ్లు వేసుకొని కలపాలి. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా ఒకసారి కలపాలి. ఈ పులుసు మొత్తం గుడ్లకి బాగా పడుతుంది ఇలా ఉడికించుకోవడం వల్ల. ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, గుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఇందులో వేడివేడి అన్నంలో వేసుకొని అయితే తింటున్నాను. చాలా బాగుంటుందండి గుడ్ల పులుసు అయితే. నేను ఇలా చేస్తాను, మరి మీరు ఎలా చేస్తారో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.